ఆంధ్రప్రదేశ్ బీజేపీ కొత్త చీఫ్ ఎవరు అనే విషయం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో చర్చనీయాంశంగా మారుతోంది. ఎందుకంటే ఈ పదవిలో ప్రస్తుతం దగ్గుబాటి పురంధేశ్వరి ఉంది. ఈమె పదవీ కాలం కూడా త్వరలోనే పూర్తి కాబోతున్నది. 2022లో ఏపీ బీజేపీ ప్రెసిడెంట్ గా ఈమె బాధ్యతలను తీసుకుంది. ఆ తర్వాత బీజేపీ అధ్యక్ష పదవికి 2 ఏళ్లు మాత్రమే ఉంది. పెద్ద ఎత్తున కూడా బీజేపీ పార్టీ సభ్యత్వం నమోదు చేయడానికి కొత్త ప్రక్రియ ఇప్పుడు కొనసాగుతున్నదట. వీటితో పాటు అధ్యక్ష పదవి కూడా నియమించే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఇదంతా ఇలా ఉండగా ఇప్పుడు ఏపీ బీజేపీకి పెద్ద సమస్య ఎదురవుతోంది. అదేమిటంటే ఉమ్మడి ఏపీని 2 విభాగాలుగా విభజించినప్పుడు హరిబాబు చీఫ్ గా ఉన్నారు. ఆ తర్వాత మంత్రి కన్నా లక్ష్మీనారాయణకు అవకాశం ఇచ్చారు. ఆ తర్వాత మళ్లీ సోము వీర్రాజుకు అవకాశం ఇవ్వగా ప్రస్తుతం దగ్గుబాటి పురంధేశ్వరి వ్యవహరిస్తున్నారు. మొత్తం మీద చూసుకుంటే 4 ఏపీ బీజేపీ అధ్యక్షులుగా పనిచేశారని చెప్పొచ్చు. వీరందరూ కూడా కోస్తా ప్రాంతానికి చెందిన వారినట. కేవలం కమ్మ కాపు కులానికి చెందిన వారే అన్నట్లుగా తెలుస్తోంది. బీజేపీ పార్టీ విభజన తర్వాత ఆంధ్రాలో బలమైన సామాజిక వర్గం రెడ్డి సామాజిక వర్గం వైసీపీ పార్టీకి గట్టి పట్టుందని భావించి రాయలసీమ నుంచి ఒక కీలకమైన నేతను అధ్యక్ష పదవి చేయాలని చూస్తున్నారట. ఆయన ఎవరో కాదు, ఆంధ్రప్రదేశ్ కి ఉమ్మడి సీఎంగా పనిచేసిన నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి. 2024 ఎన్నికల సమయంలో బీజేపీ పార్టీలో చేరి రాజంపేట నుంచి లోక్సభ ఎంపీగా పోటీ చేసి ఓడిపోవడం జరిగింది. ఒకవేళ ఆయన గెలిచి ఉంటే ఖచ్చితంగా కేంద్ర మంత్రి అయ్యేవారు అని కూడా బీజేపీ వర్గాల్లో వార్తలు వినిపిస్తున్నాయి. ఇలాంటి సమయంలోనే ఇప్పుడు ఆయనకు మరొక అవకాశం బీజేపీ పార్టీ ఇవ్వాలని చూస్తోందని, అందుకే అధ్యక్ష పదవిని ఇవ్వబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.